హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈరోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మనీష్ సి వర్మ, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే డాక్టర్ నవీన్ పోలవరపు ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ ఉన్నారు. ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం లివర్ ఇంపార్టెన్స్ గురించి, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్న వారికి సజెస్ట్ చేస్తారు, అలాగే లివర్ ఇంపార్టెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే. నమస్తే డాక్టర్ గారు, April 19th వరల్డ్ లివర్ డే. మరి దీని ఇంపార్టెన్స్ ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? So April 19th has been designated as the World Liver Day, and we should be taking care of our liver all 365 days a year, but at least one day we have to remember and we have to make efforts towards making our liver healthy for the entire year. So I think that is the most important significance of April 19th, and we have to remember that the liver is a very important organ, and that we have without a healthy liver it is not possible to have a normal life, or it's not possible to have a life at all. డాక్టర్ గారు, ఈ కాలేయం విషయానికి వస్తే ఇది బాడీలో అత్యంత పెద్దదైన అవయవం. అలాగే చూసుకున్నట్లయితే ఇది కీ రోల్ ప్లే చేస్తుందని కూడా చెప్పొచ్చు. దీని గురించి ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? లివర్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టే చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇన్ఫ్యాక్ట్ అది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ కూడా ఉంటాం అనమాట. లివర్ ఇస్ పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా పనిచేస్తుంది. సో దానికి చేసే ఫంక్షన్స్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 500 నుంచి 600 పైన ఫంక్షన్స్ లివర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, మనం తిన్న ఫుడ్ దాని అరుగుదలకి వెళ్ళి మెటబాలిజం లాగా డైజెస్ట్ అవ్వడానికి ఈ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా డైజెస్ట్ అవ్వడానికి అన్నీ కూడా పనిచేసే ఫ్యాక్టరీ అంతా కూడా లివర్లోనే జరుగుతుంది. అలాగే మనం ప్రోటీన్స్ ఉత్పత్తి చేసే అన్నీ కూడా లివర్ నుంచి జరుగుతుంది. అలాగే లివర్ ఒక ఫిల్టర్ లాగా అనమాట. అంటే మనం టాక్సిన్స్, బాడీలో ఉన్న టాక్సిన్స్ అవన్నీ కూడా కిడ్నీ లాగా, అలాగే లివర్ కూడా ఇంకొక ఫిల్టర్ లాగా పనిచేసి మనం ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా దాన్ని నిర్మూలిస్తూ ఉంటుంది అనమాట. లివర్ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? There are many reasons for liver damage, but then if we see say 100 patients, out of those 100 patients at least 80-85 patients will have the liver damage because of three main reasons. One is alcohol drinking, the second one is obesity and lifestyle related diseases, and the third one is infections either with hepatitis B or hepatitis C. There are some rare causes also. Then we have to focus on these three reasons: alcohol, hepatitis B and hepatitis C, and being overweight, obesity, having a poor lifestyle, because these three are easily preventable. డాక్టర్ గారు, లివర్ డ్యామేజెస్కి మెయిన్ రీజన్స్ చెప్పారు. అసలు లివర్ డ్యామేజ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? అసలు ముందుగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి? ఇప్పుడు డాక్టర్ మనీష్ గారు చెప్పినట్టు లివర్కి డ్యామేజ్ అవ్వడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్, ఇంకొకటి ఎక్కువ కొవ్వు డిపాజిట్ అవటం. అంటే ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ చూడటం వలన కొవ్వు డిపాజిట్ అయ్యి లివర్ డ్యామేజ్ చేయటం. అలా కాకుండా వైరల్ హెపటైటిస్, అంటే కామన్గా మనం చూసేది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఈ 2 వైరస్లు కూడా లివర్లో కూర్చొని లివర్ని డ్యామేజ్ చేస్తూ క్రమేణా పర్మనెంట్ లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంటుంది అనమాట. ఈ కాకుండా ఆల్మోస్ట్ 100 నుంచి 150 అదర్ కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఐరన్ డిపాజిట్ అయినా, కాపర్ డిపాజిట్ అవుతున్నా, అలాంటి కండిషన్స్లో కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. బ్యూటీ అబౌట్ లివర్ ఏంటంటే, లివర్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు డ్యామేజ్ అయినంత వరకు మనకి ఏమి సిమ్టమ్స్ ఇవ్వవు. ఎందుకంటే లివర్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవుతుంటుంది. సో రీజనరేట్ అవుతున్నప్పుడు మనకి తెలియకుండా లోపల దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి ఆ 80% పైన డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నా వల్ల కాదు అని దాన్ని ప్రకటించేసరికి ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ వచ్చేసి ఉంటాయి. అవి ఇర్రివర్సిబుల్, అంటే మళ్ళీ లివర్ని రిపేర్ చేసుకోలేని పరిస్థితికి వచ్చి దాని నుంచి కాంప్లికేషన్స్ వస్తాయి. చాలాసార్లు మా దగ్గరికి పేషెంట్స్ వచ్చేసరికి అలా కాంప్లికేషన్స్ వచ్చినతోటే ప్రజెంట్ అవుతారు. సో ఈ ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చే సిమ్టమ్స్కి మనం స్టెబిలైజ్ చేసుకోగలుగుతాం, కానీ మనం లివర్ని కాపాడుకోవడానికి మాత్రం ముందే మనము దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తాం? If the liver is neglected, and if somebody has liver disease, then over a period of time, like Dr. Naveen was saying, that till around 70-80% of the liver is damaged, we will not even come to know. But once the damage has progressed beyond that limit, then people start having complications. They can start having water in their abdomen, so there will be the stomach will swell up. They can start having swelling in their feet. Jaundice can be there. Many of the patients, they start having bleeding.
So one of the common presentations is people will have vomiting of blood. So there are many kinds of complications that can happen, and Dr. Naveen sees all these complications on a very regular basis. So he will be able to elaborate that on a little better. లివర్ బాగా డ్యామేజ్ అయిన వరకు ఏమి సిమ్టమ్స్ ఇవ్వవు, ఇచ్చేసరికి చాలా ముదిరిపోయి ఉంటుంది. జనరల్గా మా దగ్గరికి వచ్చేసరికి పేషెంట్స్ కామెరలతోటి, పొట్లో వాపుతోటి, లేదా కాళ్ళ వాపులతోటి, లేకపోతే ఆయాసపడుతూ, తినలేకపోవటం, కండ మసిలిపోవటం, అదే కాకుండా రక్తటి వాంతులు, నల్లటి మోషన్లు, ఇలాంటి కాంప్లికేషన్స్ తోటి వస్తారు. అలాగే పొట్లో నీరులో ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి జనరల్గా ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి చాలాసార్లు చూస్తుంటాం, చాలామందికి చాలా కామన్గా చూస్తుంటాం. అంటే ఈ కాంప్లికేషన్స్ ఆల్రెడీ డెవలప్ అయిందంటే చాలా డిసీజ్ ముదిరిపోయినట్టు, అప్పటికి అన్ని ఆర్గన్స్ మీద ఒత్తిడి పడుతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అనేది చాలామందికి తెలియక నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దానికి జాగ్రత్తలు తీసుకోకుండా చాలా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యేంత వరకు మన దగ్గరికి రారు. ఈ కామెర్లు మీరు ఇందాక చెప్పారు, కామెర్లు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని, ఇది లివర్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకోవచ్చా? తప్పకుండా అండి. సో కామెర్లకి చాలా కారణాలు ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఫీవర్ అనేది సిమ్టమ్ వస్తుంది. అలాగే జాండీస్ అనేది, కామెర్లు అనేది ఒక సిమ్టమ్. అంటే లివర్ మీద ఒత్తిడి పడుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది అనే అదొక లక్షణం, అదొక సిమ్టమ్. అదే కాకుండా గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నా, బైల్ పైప్లో ప్రాబ్లం ఉన్నా కూడా కామెర్లు వస్తుంది. సో కామెర్లు వచ్చిందంటే ఫస్ట్ మీరు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కానీ లివర్ స్పెషలిస్ట్ని కలిసి అసలు కారణాలు ఏంటో నిర్ధారిస్తే దాన్ని బట్టి మనకు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తారు? ఇందా మనం మాట్లాడుకుంటున్నట్టు కామెర్లు వచ్చినా, పొట్లో నీడు వచ్చినా, కాళ్ళు వాపులున్నా, నీరసంగా ఉంటున్నా, ఆకలి తగ్గిపోతున్నా, కండ తగ్గిపోతున్నా, ఇవన్నీ కూడా కామన్గా లివర్ ఫెయిల్యూర్ ఆర్ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి వచ్చే లక్షణాలు అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏముంటే మాత్రం డెఫినెట్గా వెంటనే వచ్చి సహకరించాలి. ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ మనం ఇగ్నోర్ చేసే కొందికి ఎవ్రీడే ఈజ్ లైక్ ఏ టికింగ్ టైం బాంబ్ లాగా ఎన్ని ప్రాబ్లమ్స్ పెరిగి మనకి మల్టిపుల్ ఆర్గన్స్ మీద ఒత్తిడి పడి మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి లైఫ్ రిస్క్ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు అంటే రక్తటి వాంతులు, నల్లటి మోషన్ అవుతున్నా, పొట్లో నీరుడు పెరుగుతున్నా, కాళ్ళ నీరుడు పెరుగుతున్నా, వాపులు కనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వచ్చి చూపించుకోవాలి. One thing that all of us we have to understand that the liver related symptoms, the initial symptoms are very, very non-specific. So whatever symptoms we are talking about jaundice, we are talking about blood vomiting. When these symptoms they are coming to somebody, that is the time when you have to get alerted because your life is in significant danger. By this time liver is already damaged more than 80%. Normally when we talk about early liver disease, the symptoms are very non-specific. Somebody will have a little bit of they will get tired easily, somebody will feel a little more sleepy, their sleep pattern may be a little altered, they will not be able to sleep at night, they will be able to, and they will be drowsy all through the day. So these are the things which are very easy to neglect. But then when we are talking about symptoms of advanced disease like jaundice or like blood vomiting, this is the time when we have to get alerted because our life is in very significant danger. So we should never, once you have these symptoms, you should never neglect and you should meet the doctor immediately. డాక్టర్ గారు, లివర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. మనము ఇప్పుడు దాకా లివర్లో వచ్చిన ప్రాణానికి ప్రమాదమైన సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ గురించి విన్నాము. ఇవన్నీ కూడా ఒక చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక చిన్న సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింపుల్గా హెపటైటిస్ అనేది, వైరస్ అనేది చిన్న బ్లడ్ టెస్ట్ తోటి మనం కనుక్కోగలుగుతాం. హెపటైటిస్ బి కానీ సి కానీ ట్రీట్మెంట్ కనుక్కోగలితే కనుక ఇన్ఫెక్షన్ ఉందని మనం బ్లడ్ టెస్ట్, ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ కనుక్కోగలితే దానికి మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ హెపటైటిస్ వలన లివర్ డ్యామేజ్ అయ్యి దెబ్బ మీద దెబ్బ పడకుండా, లివర్కి సిరోసిస్కి రీచ్ అవ్వకుండా మనం ముందే దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా మనకి మంచి ఇన్ఫర్మేషన్, అసలు లివర్ ఎలా ఉంది, దాని కొవ్వు ఎట్లా ఉంది, అన్నీ కూడా మనకి ఈజీగా తెలిసిపోవచ్చు. సో సింపుల్ రక్త పరీక్షలు అండ్ స్కాన్ తోటి మనం తెలుసుకోగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మా దగ్గరికి క్లినిక్ వచ్చినప్పుడు రొటీన్గా చేసిన బ్లడ్ టెస్ట్లో ఎందుకో వేరే యాన్యువల్ చెకప్ కోసం అని చెప్పి వెళ్తారు. అలా చేసినప్పుడు దాంట్లో రొటీన్ చెకప్లో హెపటైటిస్ బయటపడింది డాక్టర్ గారు అని చెప్పని వచ్చి చూపించుకుంటారు. సో అలా చాలామంది, ఇన్ఫ్యాక్ట్ 80%, 80% వరకు
ఇలా కనుక్కునే వైరల్ హెపటైటిస్ కనుక్కునే కూడా ఇట్లా వేరే కారణాల వల్ల బ్లడ్ టెస్ట్ చేసిన ద్వారా బయటపడినాయి. సో మనం అలా అంతవరకు వెయిట్ చేయకుండా మనమే ప్రొయాక్టివ్గా వెళ్ళి ముందే మనం బ్లడ్ టెస్ట్ స్కాన్ చేసుకుంటే ఈ ప్రాణానికి ప్రమాదమైన డిసీజెస్ నుంచి మనము మన చేతిలో ఉన్నది మనం కాపాడుకోగలం. డాక్టర్ గారు, యూజువల్గా ఎవరికి సజెస్ట్ చేస్తారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? So, early stage of liver disease, even if this is cirrhosis, will be treated medically. So, transplantation is required and suggested by us to patients only when we see that medical treatment is not effective and it is not going to give a long life to the patient. These are the patients who start having problems because of cirrhosis. They will start having swelling in the legs, they will start having water accumulation in the abdomen, jaundice may be there. Few of the patients may develop liver cancers because liver cancer is very common in cirrhosis. So, there are fixed criteria based on which we advise for transplantation, and these are the patients who should usually get transplantation within the next 3 to 6 months at the minimum for the transplant to be successful and safe. సో ఇందాక డాక్టర్ మనీష్ గారు చెప్పినట్టు లివర్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి మేము సజెస్ట్ చేయము. ఎప్పుడైతే కనుక మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోయి ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కనుక వాళ్ళ లైఫ్ సంవత్సరం లోపల బతికే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి. సో లెస్ దాన్ 50% ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేకుండా వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఫస్ట్ లివర్లో దెబ్బ మీద దెబ్బ పడి దెబ్బ నుంచి స్కారింగ్ నుంచి సిరోసిస్కి రీచ్ అయిన తర్వాత సిరోసిస్ నుంచి వచ్చిన ఈ కాంప్లికేషన్స్ని కూడా మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ చేయలేకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది అన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంట్కి జనరల్గా ఉండే అపోహలు ఏంటి, ఇది సేఫా కాదా, అమ్మో బోల్డెంత ఖర్చు పెట్టేస్తాము, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత చాలామంది చనిపోతారు అనే మాటలు చాలా వింటూ ఉంటాము. ఎస్, ఇవన్నీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన టైంలో అప్పుడు ప్రాబబ్లీ కరెక్ట్. కానీ ఈ రోజుల్లో అట్లాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ అనేది ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ కాబట్టి దాని పేషెంట్ సెలెక్షన్ అంటే ఎవరికి చేస్తే మంచిది, ఎలా చేయాలనేది దానికి స్టాండర్డైజ్గా ఇంటర్నేషనల్గా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. అన్ని ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఫాలో అవుతారు. ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ కేర్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఐసీయూ కేర్ కూడా చాలా డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది. అలాగే కాకుండా మెడికేషన్స్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత లివర్ రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఇచ్చే మందులు మంచి మందులు వచ్చినాయి. అలాగే సర్జికల్ టెక్నిక్స్ మంచి లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. పేషెంట్ సెలెక్షన్ మంచిగా అయింది. సో ఈ అన్నిటి కారణాల వలన మనకి ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ చాలా మెరుగైనవి. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ కామన్ ఆపరేషన్ లాగా అయిపోయింది ట్రాన్స్ప్లాంట్. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తే మాత్రము నిర్లక్ష్యం చేయకుండా, దాని గురించి అనుమానాలు పెట్టుకోకుండా దయచేసి డెఫినెట్గా ట్రాన్స్ప్లాంట్కి మాత్రం ముందుకి వెళ్ళండి. A lot of things go into making the transplant operation safe. As of today, it is a very safe operation, but then it depends upon the medical team, it depends upon the ICU setup. Infection after transplant is the main reason why the outcome is not good. So the liver transplant ICU has to be good, all the protocols have to be in place. And just to give you an example, at Apollo hospitals, we have been doing transplant for the last 10 years now. 2011 was the first time that we did our transplant. And even today, as of today, more than 85% of our people are doing well, of our patients are alive and healthy. And today we can say that the success rate of the transplant operation is more than 95%. That means that if we operate on 20 people, then 19 people will go out of the hospital after the operation in a happy and healthy state. So it is definitely a very successful operation with less than 5% risk to life. And the long term outcomes, like Dr. Naveen was saying, now there is a lot of advances in the medicines that we give to the patients after transplant. So they are more effective in preventing rejection and they are having less side effects. So long term, like I told you, 85% of the patients are healthy and happy, alive, even after 10 years of the operation. So it's a very successful operation now.
అంటే మనము దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ క్రైటీరియా ఫిట్ అయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కనుక వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మిందా మనం మాట్లాడుకున్నట్టు ఆల్మోస్ట్ 50% కూడా ఉండదు 1 year సర్వైవల్. అంటే 1 year తర్వాత కూడా 1 year కంటే బియాండ్ బతకనే ఛాన్సెస్ 50% కూడా లేదు. అలాంటి పేషెంట్స్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళ లైఫ్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా 20 years కూడా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్ 20 years పెంచామని కూడా కాదు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగా ఉండేటంటే నార్మల్ పర్సన్ లాగా వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు వర్క్ వెళ్తూ జాబ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేసుకునేటట్టు మనము ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ లైఫ్ని మారుస్తుంది. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్జికల్ ప్రొసీజర్. సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ మంచిగా ఉన్నాయి. అవసరమైన వాళ్ళకి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అడల్ట్స్లో అయితే ఓకే అని చెప్తున్నారు. వాట్ అబౌట్ న్యూ బోర్న్ బేబీస్? So, pediatric, there is no lower age limit for doing a transplant. So, there are many times children are born with genetic disorders, they are born with metabolic disorders, and these children may require transplant as less as 2 weeks or 3 weeks from the time of birth. So, transplantation has been done successfully in very small children. And although doing it in 2 weeks and 3 weeks is a very rare thing to happen, but we routinely transplant babies at our center which are say 3 months or 4 months of age. We have done successful transplants on babies who are very small, 4 kilos, 4.5 kilos in weight, and these babies have undergone successful transplants, and they have grown normally. That is more important, not about just undergoing a transplant, but they grow as normal babies, and they go to school, they grow to adults, and they will have a normal life after transplant. డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎలా చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది 2 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. సో ఒకటేమో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, ఇంకోటేమో లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో కెడావర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎవరైనా అన్ఫార్చునేట్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి వాళ్ళ లివర్ మంచిగా ఫంక్షనాలిటీ బాగుంది, బ్రెయిన్ డెడ్ అయినా కానీ లివర్ ఫంక్షనాలిటీ బాగుంది కాబట్టి ఆ లివర్ని మనం హార్వెస్ట్ తీసుకొని మనకి ఎవరికైతే లివర్ అవసరం ఉందో వాళ్ళకి మనము చేయొచ్చు. దాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అది కాకుండా ఇంకొక రకమైన ట్రాన్స్ప్లాంట్ అంటే లైవ్ డోనర్, లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే మనము లివర్లో ఉన్న అడ్వాంటేజ్ ఆఫ్ బ్యూటీ ఏంటంటే లివర్ సెల్స్ మంచి హెల్దీగా ఉన్న రీజనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ అండ్ సన్ తీసుకున్నాం అనుకోండి. సో ఫాదర్కి లివర్ డిసీజ్ వచ్చింది, ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాల్సి వచ్చింది. సన్కి ఉన్న లివర్ దాంట్లో 100% ఉన్న లివర్ దాంట్లో దాని హైట్కి వెయిట్కి ఎంతైతే వాల్యూమ్స్ దానికి లివర్ కావాల్సిందో అంత వాల్యూమ్స్ తనకి ఉంచి మిగతా పార్ట్ ఆఫ్ లివర్ సే ఫర్ ఎగ్జాంపుల్ 60% ఆఫ్ ద లివర్ సన్ నుంచి తీసి మనము ఫాదర్కి రిసిపియంట్గా ఫాదర్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు సన్ దగ్గర 40% లివరే ఉంటుంది కాబట్టి ఆ 40% లివర్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 6 to 8 weeksలో అంటే 6 నుంచి 8 వారాల లోపల ఈ 40% ఉన్న లివర్ మళ్ళీ 100% రీగ్రో అయిపోతుంది. సో ఎందుకంటే లివర్ రీజనరేట్ చేస్తుంది కాబట్టి. సో అలా సన్కి ఆల్దో లివర్ డొనేట్ చేసిన he will have a fully functional healthy liver by 6 to 8 weeksకి వచ్చేస్తుంది. అలాగే ఫాదర్కి ఇచ్చిన లివర్ రిసిపియంట్కి ఆ ఇచ్చిన 60% లివర్ కూడా మళ్ళీ రీగ్రో అవుతూ 100% లివర్ వచ్చేస్తుంది అనమాట. సో బై ఎండ్ ఆఫ్ రఫ్లీ 2 to 3 months కల్లా ఇద్దరికి ఫాదర్కి సన్కి ఆ రిసిపియంట్కి డోనర్కి ఇద్దరికి కూడా 100% లివర్ ఫంక్షనింగ్ లివర్ విత్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళకి చేయొచ్చు. సో ఇది అంతా కూడా మనకి ఇప్పుడు లివర్ సిక్ అయినప్పుడు పేషెంట్ ఇప్పుడు ఫాదర్ సిక్ అయినప్పుడు ఒక్కొక్కసారి కెడావర్ దొరకకపోవచ్చు, అది మన చేతిలో ఉండదు అప్పుడప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో లైవ్ డోనర్ ఉంటే కనుక లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కూడా దే హ్యావ్ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, కొన్ని లక్షల ట్రాన్స్ప్లాంట్స్ లివర్ లైవ్ డోనర్ అంటే ఇలా 2వ రకం చేసిన ట్రాన్స్ప్లాంట్ ద్వారా కొన్ని లక్షల ట్రాన్స్ప్లాంట్స్ జరుగున్నాయి. ఇండియా అండ్ పర్టికులర్లీ సౌత్ కొరియా అట్లాంటి దేశాల్లో ఇట్లాంటి లైవ్ డోనర్ ప్రోగ్రామ్స్ చాలా కామన్గా జరుగుతుంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఆపరేషన్. What we also have to understand that cadaver donations are not in the same proportion as the number of people who require transplants. So if suppose we are putting everyone on the cadaver wait list, if all the patients who need a transplant they wait for a cadaver organ, then majority of them, almost 70-80% of them will not be able to survive till the time
a cadaver comes to them based on their waiting list. So the need for a living donation is there, and as Dr. Naveen has said, living donation is a very safe operation. Now because of the risk which is there in waiting and life risk to the recipient, we are also doing blood group mismatched transplant. So if earlier if the blood group was not matching, then transplant would not be possible for livers. Now at Apollo hospitals we have done successfully patients transplant from a mismatched blood group also. We have done many complex operations. అపోలో హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇందాక డాక్టర్ మనీష్ గారు చెప్తున్నట్టు లాట్ ఆఫ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్నీ సక్సెస్ఫుల్గా చేయగలిగాం అపోలోలో. ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అంటే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ జరిగిన ట్రాన్స్ప్లాంట్స్ మేము చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ సిటీలో ఫస్ట్ ఏబిఓ ఇన్కంపాటబుల్ చేశాము. అలాగే ఏబిఓ ఇన్కంపాటబుల్ విత్ కంబైన్డ్ కిడ్నీ అండ్ లివర్. సో అంటే ఆ పేషెంట్కి, ఇంటర్నేషనల్ పేషెంట్ యాక్చువల్గా కిడ్నీ పాడైంది, అలాగే లివర్ కూడా పాడైంది. ఇండియన్ నేషనల్ కాదు కాబట్టి ఆ పేషెంట్కి మనము కడావర్ అంటే నేషనల్ ఆర్గన్ డెవలప్ అయ్యాము. సో దానివలన అతనికి వీ హ్యాడ్ టు లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్ ఏమైనా చూడాల్సి వచ్చింది. దాంట్లో వైఫ్ నుంచి లివర్ అండ్ కిడ్నీనేమో వాళ్ళ నెఫ్యూ నుంచి డొనేట్ చేశారు. అండ్ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ కూడా ఉంది ఆ పేషెంట్కి. సో అవన్నీ జాగ్రత్తగా బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ని జాగ్రత్తగా దాన్ని మ్యాచ్ చేసుకుంటూ బోత్ కంబైన్ అండ్ కిడ్నీ సైమల్టేనియస్గా అదే ఆపరేషన్లో 23 గంటల ఆపరేషన్ చేసి బోత్ కిడ్నీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అలాగే చిన్నపిల్లల బేబీకి అజైల్ సిండ్రోమ్ అనే వెరీ వెరీ రేర్ సిండ్రోమ్ అది. అలాంటి వాళ్ళకి కూడా హార్ట్ అండ్ లివర్ ఆపరేషన్ కంబైన్డ్గా అట్ ఏ టైం అదే టైంలో అదే ఆపరేషన్ టేబుల్లో చేయగలిగాము. సో ఇలాంటి చాలా మల్టిపుల్ కాంప్లెక్స్ లివర్ ఆపరేషన్స్ మేము చేయగలిగాము. అవన్నీ కూడా మల్టీడిసిప్లిన్ టీమ్ ఉండటం వలన ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి, ఎక్స్పర్టీస్ తోటి అన్నీ కాన్ఫిడెంట్గా చేయగలిగాము. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.